నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అండి. 12th పీఆర్సీ అమలుపై కీలక నిర్ణయాలు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి శుభవార్త అండి. పీఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల హేతుబద్ధీకరణ, ప్రమోషన్లు, కొత్త పీఆర్సీ అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాలతో సమావేశం ప్రధాన చర్చాంశాలు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగుల హక్కులకు అంగీకారం తెలిపింది. సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కమిటీ పీఆర్సీ అమలు, డిఏ చెల్లింపులపై సమీక్ష చేయనుంది. ఇక ప్రభుత్వం చేపట్టబోయే కీలక చర్యలు చూస్తే పీఆర్సీ అమలు త్వరగా పూర్తి చేయడం, పెండింగ్ డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం, ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, సచివాలయ ఉద్యోగుల భద్రతపై హామీ ఇవ్వటం వంటివి. ఇక సచివాలయ ఉద్యోగుల భద్రతపై స్పష్టత. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విభజన సరిగ్గా జరగలేదన్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. సచివాలయ ఉద్యోగుల భద్రత భవిష్యత్తు గురించి పెరుగుతున్న అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న కొన్ని శాఖల్లో ఉద్యోగులను తరలించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించి వారి పనితీరును సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని అమలు చేయనున్నారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులను ఇతర శాఖలకు పంపే అవకాశం ఉన్నా ఎవరి ఉద్యోగ భద్రత దెబ్బతీయదని మంత్రి స్పష్టంగా చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వ వైఖరి. ఇటీవల వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం వైఖరి మరింత స్పష్టతకు వస్తుంది. వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరించాలనే నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతున్నాయి. అయితే సచివాలయ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులైనందున వారిని తొలగించే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాల స్పందన. ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హామీలను స్వాగతించాయి. అయితే ప్రణాళికలు మాత్రమే కాకుండా వాటిని అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన హామీలు వేగంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పీఆర్సీ అమలు, డిఏ చెల్లింపులు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టమైంది. త్వరలోనే ఈ నిర్ణయాలను కార్యరూపం దాల్చేలాగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.